రామారావు గారు మీరు అన్న మాటలకి శ్రీనివాస్ గారు ఏమంటారు విందాం. శ్రీనివాస్ గారు ఏమంటారు? డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరవేస్తున్నారనేటువంటి కామెంట్ రేజ్ అయింది. ఏమంటారు శ్రీనివాస్ గారు? చందు గారు, మొదట మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి, జనసేన నేత కిరణ్ గారికి, బీజేపీ నేత మల్లికార్జున గారికి, వైఎస్ఆర్సీపీ నేత రామారావు గారికి మొదట పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తూ మీ అందరూ ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలని, ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో అద్భుతాలు సృష్టించాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఏదయ్యా ఈ రాజధాని అంటే కర్నూలు, విశాఖపట్నమా, అమరావతి, 3 రాజధానులు 3 రాజధానులు, ఏ రాజధాని లేదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం, ఈ రాష్ట్ర జీవనాడిగా ఉన్న పోలవరాన్ని పూర్తిగా చంపేసి, రాష్ట్ర శాంతి భద్రతలు సర్వనాశనం చేసి, లేని దిశా చట్టం కళ్ళకు చూపించి, నిషేధం చేస్తానని చెప్పి మద్యపానాన్ని ఏరులై పారించి, పూర్తి స్థాయిలో డ్రగ్స్కి, డ్రమ్స్కి, గర్ల్స్కి, గంజాయికి అలవాటు చేసి రాష్ట్ర ప్రజల్ని మత్తులో ముంచేసి ల్యాండు, శాండు, వైను దోచేసుకొని లక్షల కోట్ల రూపాయలు కూడగట్టుకొని మెట్రోపాల్ సిటీల్లో ప్యాలెస్లు కట్టుకొని, ఋషికొండ లాంటి ప్యాలెస్లు నిర్మించుకొని రాజభోగాలు అనిపించిన రాజుగారి పరిస్థితి ఈరోజు ఏమైందనేది జనం ఓట్ల రూపంలో నిరూపించారు. అయితే మీరు చాలా క్షుణ్ణంగా మంచి ప్రశ్న వేశారు. 6 నెలల్లో ఈరోజు అమరావతి పరుగులు పెడతా ఉంది, బ్రహ్మాండంగా పోలవరం పరుగులు పెడతా ఉంది, సూపర్ 6లో అధిక హామీలు నెరవేర్చేసాం. ఉచిత బస్సు కూడా ఉగాది నుంచి వస్తూ ఉన్నాయి, సిలిండర్ ఆల్రెడీ ఇచ్చేసారు, పెన్షన్ 1వ తారీఖు నుంచి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాదండి, విజయవాడ టు విశాఖపట్నం మెట్రో స్టేషన్ గుర్తుందా? మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నాను. వర్క్ స్టార్ట్ అయిపోయింది. అమరావతి 8 లైన్ల రోడ్లు గుర్తుందా? స్టార్ట్ అయిపోయింది. తాత్కాలిక భవనాలు కాదు, శాశ్వత భవనాలతో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్లు, సెక్రటరియట్, శాసనసభ, అక్కడున్న ఎంప్లాయీస్ కి ఉన్నటువంటి ఇళ్లు సౌకర్యాలు, కాటేజీలు అన్ని కూడా ఒకసారి చేయడంతో అదానీ, అంబానీ, టాటా సంస్థలతో 1,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం కాకుండా, ఆంధ్ర రాష్ట్రంలో 82,000 కోట్ల రూపాయలతో నదులు అనుసంధానం చేసేది కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకెళ్ళాం. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ట్రేడ్ మార్క్. మేము ట్రేడ్ మార్క్ చేసాం గత 5 ఏళ్లలో. ఏం చేసాము? మాకేమి సంబంధం లేదు, ఎవరు ఏమైపోయినా మాకు బాధ లేదు. మేము బటన్ నొక్కుతాం, ఇంట్లో పబ్జీ గేమ్ ఆడుకుంటాం. ఇది కదా మీ పరిపాలన. మరి బటన్ నొక్కి నేరుగా మీ ఇంట్లోకి డబ్బులు వచ్చి మీ అకౌంట్ డబ్బులు పడితే మా సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఓట్లేమన్నారు. మరి లేదనే కదా ఈరోజు జనాలు కూడా ఇచ్చారు. అలాగే జనంలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీరు చెప్పిన మెయిన్ అజెండా అది. ప్రతి జిల్లా పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎందుకంటే తడిచిపోతున్నాయి వైసీపీ వాళ్ళకి? ఓపెన్ గా అడుగుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తారు, సంక్రాంతి వెళ్తారు అని చెప్పారు. ఎలా వెళ్తారు? ఏం బహుమతి కొని వెళ్తారు? మళ్ళీ ఎత్తుని చేతులు పెట్టి, ముద్దులు పెట్టి, గుద్దులు గుద్ది మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఎరుబాగులో ప్రజల్ని గొర్రెలు చేస్తారా? ఎవరిని ఏమన్నా వ్యవహరిస్తారు? ఏం ఉచితంగా ప్రకటిస్తారు? ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఏమి రాష్ట్రాన్ని ఉద్ధరించారు చెప్పండి? మీరు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి అమలు చేశారా? మధ్య నిషేధం కాడ నుంచి, డిఎస్సీ కాడ నుంచి, మొత్తం అంతా కూడా వ్యవహారాలు, సెంటు భూముల కాడ నుంచి, ఉచిత ఇళ్ళు కాడ నుంచి, ఆవా భూముల కాడ నుంచి, అన్ని ఏదైనా సరే ఎత్తుకున్నా సరే ఏం చెప్తారు? చెప్పలేని పరిస్థితుల్లో ఇంతకుముందే ఒకసారి ప్రజాప్రస్థానం స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసుకున్న జనాలు వ్యతిరేకత వచ్చే కొద్ది. రామారావు లాంటి వాళ్ళు సిన్సియర్ కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేస్తారు, వాళ్ళు ఏదో పార్టీ కోసం మాడతారు. కానీ నేను ఒకటి స్ట్రైట్ గా రామారావు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాను, ఆయన అడగట్లే పాపం, ఆయన తెలియదు. మీరు ఏ జిల్లాలో మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి? ఏ జిల్లాలో మీ వైసీపీ నాయకులు ఉన్నారు? ఏ జిల్లాలో ఈ 11 మంది తక్కువ ఉన్నారు? కేడరే లేదు, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, మాజీ మంత్రులు లేరు. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవను పోతే సెల్లులు పెరిగి ఇసిరి పారేసేది కాకుండా తనిసరి కొట్టారు. మరి కార్యకర్తలు ప్రజలు లేకుండా మీ జనానికి ఎలా వస్తారు? నాకు అర్థం కాలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్టేట్ ఇంకో మాట్లాడుతున్నా, 5 ఏళ్ళ మీరు పరిపాలనలో 5 ముఖ్యాంశాలు చెప్పండి. రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజల కోసం కష్టపడ్డామని. 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక చేస్తా, తెచ్చారా? 151 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా, చేసావా? 3 రాజధానులు కట్టేసావా? ఇలా ఎత్తుకుంటా పోతుంటే అభివృద్ధి 0,
సంక్షేమం అనే పేరుతో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 2,78,000 కోట్ల రూపాయలు వడ్డనొక్కాలని అబద్ధాలు చెప్పి రెవెన్యూ డబ్బులు ఏమైందంటే తెల్లమొహం వేసి కాకరెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్లు బాదులని 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. గుంతల భయం అయిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతే రోడ్లు పట్టించుకున్న నాదులు లేడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం అయిపోయి చెడిపోయి అన్నమయ్య ప్రాజెక్టు లాంటి కూలిపోతే రాష్ట్ర రైతాంగం కన్నీళ్లు పెట్టుకుంటే పంటలు వేయడం ఆపేస్తే రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యల్లో 3వ స్థానంలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ కాదా? అప్పుల ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ కాదు మొదటి స్థానంలో వెళ్ళింది మనం కాదా? నేరాంధ్రప్రదేశ్ లో మనం కాదా మొదలైంది? ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు మార్పు కోరుకున్నారు. మారాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అద్భుతంగా పరిపాలిస్తా ఉంది. మా ముందు భయంకరమైన బాధ కలిగిన గొప్ప టాస్క్లు ఉన్నాయి. 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది మమ్మల్ని పెత్తనం చేయమని కాదు, ప్రజలకు సేవ చేయమని చెప్పి. కాబట్టి ఏవైతే మా ప్రభుత్వం చెప్పిందో తూచా తప్పకుండా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి జనంలోకి కొట్టడానికి వస్తాయి. తప్పించుకున్న ప్రసక్తే లేదు, వెన్ను చూపే ప్రసక్తే లేదు. మీలాగా మాట చెప్పనే మాట మేము మాట్లాడడం. అందుకే మీరు సిద్ధమా అంటే ఎస్ ప్రజలు సిద్ధమే అని ఈరోజు రమ్మంటున్నారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, జనంలో కలవండి, జనం అడిగే సమాధానం చెప్పండి. పారిపోతారా, పారాయణం తిత్తగించారా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాకి వెళ్తా ఉంటే జనం నినాదం బట్టి ప్రజాసంస్థలపైన అప్పటికక్కడే లాస్ట్ ముగిస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏం చెప్తారు? మా ప్రభుత్వం రాని మీకు అన్నం పెడతా, మా ప్రభుత్వం రాని మీకు నీళ్ళు ఇస్తా, మా ప్రభుత్వం రాని మీకు రేషన్ కార్డు ఇస్తా. ఈ మాటలు చెప్పే కదా ఒక ఛాన్స్ పోడించారు, జనాలు గెలిపించారు. ఇప్పుడు జనాలు మీరు ఏ మొహం పెట్టుకుని వస్తారో చూడాలా. షోలన్నీ కూడా ఫ్లాప్ షోలో అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాయిదా వేసుకుంటాడు ఎవరు కూడా వాళ్ళ కార్యకర్తలు. రైట్ రామారావు గారు, రైట్. మనకి మల్లికార్జున్ గారు ఉన్నారు. మల్లికార్జున్ గారు, పని సంస్కృతి మారిపోయింది గత ప్రభుత్వ హయాంలో 5